కుట్రలు ఫలించలేదు, కుయుక్తులు పారలేదు. పంచాయతీ పోర్లో పల్లె జనం వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 829 పంచాయతీలను తన ఖాతాలో వేసుకుంది వైఎస్ఆర్సీపీ. సీఎం సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ చిత్తైపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ కోట్ల రూపాయలు వెదజల్లినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, టీడీపీతో కుమ్మక్కు రాజకీయాలకు ఒడిగట్టిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పటి వరకు వెల్లడైన ఏకగ్రీవ పంచాయతీల్లో 829 పంచాయతీలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుని తన సత్తా చాటింది. ఆ తర్వాత 686 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఏకగ్రీవమయ్యారు. సీఎం కిరణ్ సొంత చిత్తూరులో వైఎస్ఆర్సీపీ 161 పంచాయతీల్లో ఏకగ్రీవం కాగా, అధికార కాంగ్రెస్ పార్టీకి కేవలం 34 ఏకగ్రీవానికి పరిమితం కావాల్సి వచ్చింది. వైఎస్ఆర్ జిల్లాలో 100 పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఏకగ్రీవం కాగా, కాంగ్రెస్ టీడీపీలు కలిసి కేవలం 42 పంచాయతీలకు మాత్రమే పరిమితమయ్యారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన మొత్తం 2608 ఏకగ్రీవ పంచాయతీల్లో టీడీపీ 422, టీఆర్ఎస్ 88, సిపిఎం 4, బీజేపీ 8, ఇతర పార్టీలు 18, ఇతరులు 553 మంది ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవమైన స్థానాలు 2596 పంచాయతీలు. అయితే జిల్లాల అధికారులు వెల్లడించిన ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య మరో 12. దీంతో మొత్తం 2608 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీలు మినహా మిగిలిన వాటిల్లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వేలం జరిగిన 28 పంచాయతీల్లో 13 పంచాయతీల ఫలితాలను నిలిపివేశారు. మిగిలిన 15 చోట్ల ఎన్నికలు నిర్వహించనున్నారు.